మాత్రం మనమే అనుభవిస్తాము. మనం మన మనస్ఫూర్తిగా ఎంతవరకు మనం ఎత్తురాడు వాడుతున్నాము మనల్ని మనమే పరిశీలన చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మీటింగ్లు పెడుతున్నారు, ప్రతి సంవత్సరం చెప్తానే ఉన్నారు. కొంతమంది మిత్రులు బండిని ఎత్తురాడు పెట్టుకోవడానికి వెనక ముందు ఆలోచిస్తున్నాం, సిగ్గుపడుతున్నాం. మేము లైన్మెన్గా మేము డిపార్ట్మెంట్లో వచ్చినప్పుడు కొత్తలో మేము చేసినటువంటి అంటే మా టూల్ ట్యాబ్ ఉండేది. ఆ టూల్ ట్యాబ్లో ప్రతి స్కానర్ ఉండేది, ప్రతి పనిముట్టు ఉండేది. మేము ఆ స్కూల్ స్కానర్స్తో పనిచేస్తూ ఉన్నాము. అవి కూడా మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక నట్టు ఎగకపోతే మనం దాన్ని కరెక్ట్ సైజ్ స్కానర్ వాడకపోతే కటింగ్ ట్యాబ్తో ఇంజనీర్తో కొట్టుకుంటూ తీస్తాం. అటువంటిప్పుడు మెకానికల్ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి. మీరు సరైన టూల్స్ వాడి సరైన ప్రతి ఒక్క సోదరుడు ఖచ్చితంగా ఇది నా బాధ్యత, నేను ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా ఈ సంవత్సరం మొత్తం భుజాలు వేసుకొని ఎలాంటి యాక్సిడెంట్ కాకుండా నేను పనిచేస్తాను అని తను ప్రమాణం చేసుకుంటూ మనం చేసే పనుల్లో ఇతరులకు కూడా ప్రమాదాలు జరగకుండా ఎవరికి వాళ్ళ బాధ్యత తీసుకొని మనసాకుండా తప్పకుండా ఇది పాటిస్తే మనం ఎంతో కొంత అరికట్టగలం. కాబట్టి దయచేసి ఎవరికి సాధ్యమైన వరకు వాళ్ళు ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా తన బాధ్యతగా పాటించాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. పోలీకి పనిచేస్తే మనకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యంగా సార్ ఆపరేటర్లు రెగ్యులర్ ఫోన్ వాడుతున్నారు సార్. అది వాడకుండా చూడాల్సింది మనందరూ చూస్తూ ఉంటే ఆయన ఏదో మరి ఎంప్లాయీ గాను మరి ఎక్కడన్నా పనిచేస్తున్నారని మీరు అనుకోవచ్చు, కానీ ఆయన రిటైర్డ్ అయిన అసిస్టెంట్ ఇంజనీర్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్. మరి రిటైర్ అయిన తర్వాత కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్లో పాల్గొనడం అనేది చాలా సంతోషమైన విషయం. ఆయనకు నా తరఫున కృతజ్ఞతలు. నేను మరి నా డివిజన్ తరఫున వాళ్ళకి పిలవంగానే ఈ ప్రోగ్రాంలో పాల్పంచుకున్నందుకు వాళ్ళకి స్పెషల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళ బృందాన్ని మరి ఎస్సీ గారితో ఒక ఫోటో దిగాలని కోరుతున్నాను. కాకుండా మన ఫీల్డ్ మీద చెప్పిన ఆచరణ పెట్టుకుంటే కరెక్ట్ ఉంటుందని నేను ఫీల్ అవుతూ, మరియు మా స్టాఫ్ కూడా అందరికీ ఈ భద్రతా వారోత్సవాలు చాలా యూజ్ అవుతున్నాయి సార్. అందరం మేము పాటిస్తూ సర్వీస్ కిషన్ సార్కి, బోధన్ డి గారికి, ఏడీ రుద్రూర్, ఏడీ బోధన్ సార్కి, మళ్ళీ నాతోటి ఏఈలు, సబ్ ఇంజనీర్లు, అందరూ ఓఎన్ఎం స్టాఫ్కు నా యొక్క నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే అందరూ చెప్పారు ఎల్సీలు అని. నేను ఒక చిన్న చెప్తాను. కామారెడ్డిలో ఉన్నప్పుడు వెటనరీ యూనివర్సిటీ ఉంది, అది అమౌంట్ ఉండే డిస్కనెక్షన్ చేయమని పంపించాను. అప్పుడే అందరం టీ తాగి వెళ్ళాము. అందరం వెళ్ళండి కొద్దిగా డిస్కనెక్షన్ చేయండి అంటే ఏం చేశాడంటే లైన్మెన్ ఎల్సీ తీసుకోలేదు, ట్రిప్ చేయించాడు. ట్రిప్ చేయ నేను ఎక్కుతాను అని ఆ జైలం చెప్పాడు. లక్కీ అంటే ఏమైందంటే ఆడ బ్రేకర్ డైరెక్ట్ ఉంది, లింబు డైరెక్ట్ ఉంది, కింద పడ్డాడు. అప్పుడే టీ తాగి వెళ్ళాము. ఆ రోజు అయితే ఎంత టెన్షన్ అంటే ఇంకా లక్కీ ఏం కాలేదు, కొద్దిగా డ్యామేజ్ అయింది, అదైంది. అట్లాగే మొన్న కూడా చిన్న ఇన్సిడెంట్ అయింది, ఏడీ గారు చెప్పారు. మనం ఏంటంటే ఏం లేదు, కమ్యూనికేషన్ గ్యాప్ అంతే. అంటే లైన్మెన్, జేఎల్ఎం, ఎస్ఎల్ఐ ఇవన్నీ బాగుంటే మనం సంస్థలో ఒక సెక్షన్లో 3 years చేస్తాం, మ్యాక్సిమం 4 years చేస్తాం. మనస్పర్ధలు లేకుండా ఎవరు కూడా అందరూ నా వల్లే, అందరం నా కుటుంబం అనుకొని చేస్తే ఏ యాక్సిడెంట్ కాదు, ఎవరికి ఏమి కాదు, అందరము బాగుంటాము. మీరు బాగుంటేనే మేము బాగుంటాము. మేము అందరము డిపార్ట్మెంట్ స్టాఫ్ అంటే డిపార్ట్మెంట్ కూడా బాగుంటుంది. దయచేసి అందరికీ కూడా నేను కోరుకునేది ఏంటంటే ఎవరు కూడా మనసులో పెట్టుకోవద్దు. నేను చూస్తున్నా కదా చాలా మట్టుకు అన్ని అది చేస్తాం, ఇది చేద్దాం అని అంటారు. అది పెట్టుకోవద్దు. మనం చిన్న ఉద్యోగస్తులము, మనము పొద్దున వెళ్ళి ఇంటికి వెళ్ళేదాకా వాళ్ళు చూస్తూ ఉంటారు. కాబట్టి మన ఆరోగ్యము, మన పిల్లలు, మన లైఫ్ అవి కూడా ఆలోచించాలి. దయచేసి అందరూ కూడా ఈ భద్రతా వారోత్సవాల చెప్పిన ప్రకారం
ఎల్సీలో తీసుకున్నప్పుడు ఎర్తరాడ్ ఇప్పటికి కూడా కొందరు వర్క్ చేస్తున్నారు, ఎర్తరాడ్ పెట్టట్లేదు. అట్లాగే ఇండక్షన్ టెస్టర్స్ కూడా కొనిచ్చాను నేను, అవి కొందరు వాడుతున్నారు, కొందరు వాడట్లేదు. దయచేసి ఏంటంటే అవి కూడా వాడండి. మెయిన్ ఏంటంటే సేఫ్టీ. మనకేమన్నా అయితే ఎవరు ఏమి ఇయ్యరు. మన పిల్లలు, మన హెడ్, ఇంట్లో ఒక ఫ్యామిలీలో హెడ్ పోతే, చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో అయితే చాలా మందిని చూస్తున్నాము. దయచేసి అందరూ కూడా ఎర్తరాడ్స్ వాడి సేఫ్టీ మెజర్స్ యూజ్ చేసి అందరూ కూడా బాగుండాలి అని థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన డి గారికి అందరికీ గౌరవనీయులు ఎస్సీ గారికి, రవికుమార్ ఏడీ గారికి, బెనర్జీ ఏడీ గారికి, ఏఈస్, ఓఎన్ఎం స్టాఫ్, ఫార్మర్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు. మొదలు రాగానే చాలా సంతోషం అనిపించింది సార్. ఇది 3వ డివిజన్ వారోత్సవాలకు అటెండ్ అవుతుంది సార్. ఎక్కడ కూడా ఇంత స్ట్రెంత్ రాలేదు. రెండోది కళా బృందం కూడా ఎక్కడ ఏర్పాటు చేయలేదు. మీ అందరికీ కూడా అభినందనలు సార్, చాలా బాగుంది. అయితే మనం దీనికంటే ముందు 15వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు పోయిన నెల మనము ట్రైనింగ్ క్లాసులు పెట్టుకున్నాం. బహుశా మీరెవరు కూడా అందరూ ఓఎన్ఎం సార్కి ట్రైనింగ్ ఇచ్చిన దాఖలా అయితే నేను చూడలేదు 25 ఏళ్లలో. సిఎండి గారు ప్రత్యేకంగా ఓఎన్ఎం స్టాఫ్ మీదే కాన్సన్ట్రేట్ చేసిండు. 2 విషయాలు చెప్తున్నాడు ప్రతిసారి. ఒకటి, డిపార్ట్మెంట్ పర్సన్కి ఎవరికి యాక్సిడెంట్ కావద్దు, 0 యాక్సిడెంట్స్ ఉండాలి. రెండోది, ఇంటరప్షన్స్ మినిమైజ్ చేయాలి. ఈ 2 అడుగుతున్నాడు. వేరే పోల్ ఎక్కని వాళ్ళు కూడా ఎర్త్రాడ్ వేయకుండా, షార్ట్ చేయకుండా ఎక్కిస్తే మీ మీద కూడా యాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది దాంట్లో. ఇంకా కొంతమంది అసలు నేను డ్యూటీకే పోకపోతే, ఎల్సీ తీసుకోకపోతే నాకు ఏం ప్రాబ్లం లేదనుకుంటచ్చు. ఏ యాక్సిడెంట్లో అయినా యాక్సిడెంట్ జరిగిన రోజు ఎవరెవరు రెస్పాన్సిబుల్ ఉంటారు? అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు, ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఉండని వాళ్ళు కూడా ఉంటారు. సపోజ్ ఒక లైన్ ఇన్స్పెక్టరు గత 4 రోజులుగా డ్యూటీకి పోలేదు, ఆయన ఎల్సీ తీసుకోలేదు, కాబట్టి ఆయన రెస్పాన్సిబుల్ కాదని ఇంతవరకు ఏడీస్ రిపోర్ట్ ఇస్తారు. ఇప్పుడు అట్లా కాదు, మీరు సెల్ సిగ్నల్ తీసి నువ్వు గత వారంగా ఏం పని చేసావు చూసి దాని ప్రకారం కూడా మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాము. నేను చెప్పేది అంటే లైన్ ఇన్స్పెక్టరు, ఎస్ఎల్ఐ, ఫోర్మెన్, సబ్ ఇంజనీర్ కూడా రెస్పాన్సిబుల్ అవుతారు. సబ్ ఇంజనీర్ ఎందుకు రెస్పాన్సిబుల్ అవుతారంటే, సబ్ ఇంజనీర్ వారం రోజులు ప్రజెంటేషన్ కదా, కాబట్టి సబ్ ఇంజనీర్ మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ ఉంటుంది. మొత్తం ఇక్కడ ప్రెస్ ఉన్నారు కాబట్టి కొన్ని మార్పు వచ్చిందా లేదా మరి మీ ఏడీస్ చెప్పాలి. ఓకే, ఉన్న దాంట్లో థ్యాంక్ యూ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ బై బెనర్జీ ఏడీ గారు అండ్ డిఈజీ గారు స్కీమ్, మరియు ఈ యొక్క స్టేజ్ మీద ఉన్నటువంటి డిఈ గారు, బోధన్ డిఈ గారికి అండ్ రుద్రు డిఈ గారికి, మరియు స్టేజ్ ముందున్నటువంటి ఏఈ గారులకి, బోధన్ డివిజన్లోని మరియు అందరూ ఓఎన్ఎం స్టాఫ్లకి, అదేవిధంగా కన్జ్యూమర్స్కి అందరికీ అటెండ్ అయిన వారికి, అదేవిధంగా మీడియా మిత్రులకు, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీకు అందరికీ మళ్ళా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంగా నేను ఓనర్ గారికి, అదేవిధంగా కళా బృందానికి చక్కని పాటలతో మమ్మల్ని ఉత్తేజపరిచి, మమ్మల్ని ఆలోచింపజేసి, మమ్మల్ని
చేసినటువంటి ప్రోత్సహించినటువంటి కళాబృందం వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ మరోసారి థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మరి విద్యుత్ సంస్థలు ప్రతి సంవత్సరం మే నెలలో 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఈ వారం అంతా విద్యుత్ భద్రతా వారోత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా భోజన డివిజన్లో మా ఎంప్లాయీస్ అందరికీ ప్లస్ ఇక్కడ ఉన్న విద్యుత్ వినియోగదారులకి ఈరోజు ఏఆర్ గార్డెన్ బోధనలు ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకి స్టాఫ్ అందరూ హాజరయ్యారు. కొంతమంది విద్యుత్ వినియోగదారులు కూడా వచ్చారు. మరి చీఫ్ గెస్ట్గా మా నిజామాబాద్ జిల్లా రథసారథి అయినటువంటి ఆర్ రవీందర్ ఎస్సీ ఆపరేషన్ నిజామాబాద్ గారు, మరి నోడల్ ఆఫీసర్ డి వెంకటరమణ డి టెక్నికల్ గారు, మరి ఇక్కడ ఉన్న విద్యుత్ ఇంజనీర్లు అందరూ హాజరు కావడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ విద్యుత్ వినియోగంలో ఏ జాగ్రత్తలు పాటించాలి, ఎట్లా పొదుపుగా వాడుకోవాలి కన్జ్యూమర్స్, మరి యాక్సిడెంట్స్ కాకుండా కూడా కన్జ్యూమర్స్ ప్లస్ స్టాఫ్ ఎంప్లాయీస్ అందరూ మరి ఏ విధంగా సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలని వివరంగా మొత్తం కళా బృందాన్ని కూడా పిలిచి వాళ్లకు మరి అర్థమయ్యేటట్టు కూడా ఒకసారి గుర్తు చేయడం జరిగింది. వారు కూడా ఈ సందర్భంగా మరి ఖచ్చితంగా పాటిస్తామని హామీ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ ప్రోగ్రాంకి మీరందరూ మరి రావడం ప్లస్ మీడియా మిత్రులు పత్రికా మిత్రులు కూడా ఇక్కడ వచ్చారు కాబట్టి వారు కూడా మరి ఈ మెసేజ్ అనేది కవర్ చేస్తే అందరికీ కూడా అర్థమవుతుంది. కన్జ్యూమర్స్ కూడా చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా పాటిస్తే అందరూ కూడా యాక్సిడెంట్ ఫ్రీగా ఉండొచ్చు తెలంగాణ రాష్ట్రంలో అని కోరుకుంటున్నాను. మరి మీరందరూ కవర్ చేయాలని మీకు ధన్యవాదాలు ముగిస్తున్నాను. మరి ఇక్కడ ప్రోగ్రాం జరుపుకోవడానికి షార్ట్ నోటీస్లో ఈ ఫంక్షన్ హాల్ ఓనర్ ఇంతియాజ్ గారు, మరి కళా బృందాన్ని కూడా మేము నిన్ననే పిలిచి చెప్పాం లింగన్న గారు, మరి వారు కూడా వచ్చి మాతో పాల్పంచుకున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు భోజన డివిజన్ సిబ్బందితో కలిసి ప్రజలతో కలిసి విద్యుత్ భద్రతా వారోత్సవాలను జరుపుకున్నాం. దీంట్లో ముఖ్యంగా విద్యుత్ సిబ్బందికి భద్రత ఏ విధంగా కల్పించాలి, అదేవిధంగా నార్మల్ పబ్లిక్ జనరల్ సామాన్య ప్రజలకు రైతులకు కానీ ఇంకా ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పించాలి, అదేవిధంగా విద్యుత్తుని ఏ విధంగా పొదుపు చేయాలనే కార్యక్రమాన్ని డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యుత్ భద్రతా వారోత్సవాల్లో సిబ్బంది అందరూ కూడా సేఫ్టీ ఎక్విప్మెంట్ విద్యుత్ భద్రత సాధనాలన్నింటినీ కూడా బోయిడా స్టాఫ్ సిబ్బంది అందరికీ ఇవ్వడం జరిగింది. వాటిని యూజ్ చేస్తూ మనం విద్యుత్ పనులు చేస్తే మనకు యాక్సిడెంట్ కాకుండా ప్రమాదాలు కాకుండా ఉంటుంది. దాంతో సేఫ్గా ఉంటాం మనం. ముఖ్యంగా ఈ సామాన్య ప్రజలు, ముఖ్యంగా రైతులు, గృహిణులు, వారు ఏదైనా విద్యుత్ సంబంధించిన సమస్య తలెత్తినప్పుడు సంబంధిత అధికారికి ఫోన్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాము. కొన్ని చోట్ల వైర్ల పైన చెట్లు విరిగి పడతా ఉంటే వాళ్ళు స్వయంగా రిపేర్ చేసుకోకుండా దగ్గరలో ఉన్న కరెంటు సంబంధిత అధికారికి ఫోన్ చేసి చెప్పాలి. అదేవిధంగా గాలి దుమారం వచ్చినప్పుడు వైర్లు దిగిపోయి కింద పడుతుంటాయి. అలాంటి వాటిని టచ్ చేయకుండా అక్కడ ఒకరిని కాపలాగా పెట్టి ఆ ఏరియా లైన్ పైన కానీ ఆ ఏరియా ఏకి ఫోన్ చేస్తే వారు వచ్చి ఆ సంబంధిత ఫీడర్ పైన కరెంట్ లేకుండా చేసేసి వైర్లు పక్కన పెట్టేస్తాము. అదేవిధంగా ఎక్కడైనా వాలిన స్తంభాలు, లీడ్ పోల్స్ కానీ బ్రోకెన్ పోల్స్ ఉన్నా కానీ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఆ సంబంధించిన ఏ గారికి ఇస్తే దాన్ని తగిన చర్య తీసుకుంటారు. అదేవిధంగా లైన్ల పైన చెట్లు వాలడం కానీ ఇంకా వేరే ఇతర కారణాలు ఏవైనా మూడు లైన్స్ ఉన్నా కానీ ఏదైనా కానీ మా యొక్క సిబ్బందికి తెలియజేయాలి. మరి సిబ్బంది యొక్క టోల్ ఫ్రీ నెంబర్ 1912 ఉంటుంది, 180-425
6028 అనే నంబర్ కూడా ఉంది. ఆ నంబర్కు కాల్ చేస్తే ఎవరున్నా కానీ వెంటనే వచ్చి దాన్ని రెక్టిఫై చేస్తారు. అదేవిధంగా ఈ సిబ్బందికి అపాయం జరగకుండా మనం చాలా ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్ ఇచ్చాము, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఇచ్చాము. మనం వాళ్ళు ఏబీసీ ఓపెన్ చేసినప్పుడు హ్యాండ్ గ్లోవ్స్ వాడడం, తర్వాత పోల్ పైన ఎక్కి పనిచేస్తున్నప్పుడు సేఫ్టీ బెల్ట్ వాడడం, పోల్ పై ఎక్కి పనిచేస్తున్నప్పుడు అటువైపు ఇటువైపు ఆ 3 వైర్లను స్టార్ట్ చేస్తూ ఎర్తింగ్ చేసుకోవడం, కటింగ్ ప్లేస్ కానీ వోల్టేజ్ టెస్టర్లు కానీ అవన్నీ వాడుకుంటూ మనం పని చేస్తే ఎలాంటి ఇబ్బంది కాకుండా ఎలాంటి ప్రమాదం జరగకుండా చేస్తుంది. ముఖ్యంగా ఈ విద్యుత్ భద్రతా వారోత్సవంలో మా గౌరవనీయులు ఎంజైన్ ఎనర్జీకు సిఎండి శ్రీ కర్ణాటక వరుణ్ రెడ్డి గారు పంపించిన ఈ విజ్ఞాపనను అప్పీల్ను కూడా అందరికీ చదివించాము. సార్ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాడు. ఏ విషయాన్నైనా కానీ పాజిటివ్గా ఏది కావాలన్నా కావాలా, సేఫ్టీ ఎక్విప్మెంట్ ఏది కావాలన్నా కానీ ఈ ఇచ్చేతకు సిద్ధంగా ఉన్నాడు. ఎలాంటి ప్రమాదం అనేది జరగదు అనేది మా సిఎండి గారి యొక్క మెయిన్ గోల్. అదేవిధంగా ఈ సంవత్సరం వేసవి ఎండ దృష్ట్యా చాలా చోట్ల కరెంటును ఎల్సీ తీసుకోకుండా అవాయిడ్ చేయగలుగుతున్నాం మనం. చాలా చోట్ల అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే అంటే కొత్త గవర్నమెంట్ ఇచ్చిన 4 నెలలలో చాలా ఇంటరప్షన్స్ తగ్గించాం, బ్రేక్ డౌన్స్ తగ్గించాం, పవర్ ఫెయిల్యూర్ తగ్గించాం, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ తగ్గించాం. అంటే తద్వారా కన్జ్యూమర్లకు ఎక్కువ సప్లై ఇవ్వగలిగాం. అదేవిధంగా 2014 వరకు మనం 13 గంటల వ్యవసాయానికి 13 గంటలు ఇస్తే ఇప్పుడు 2024లో సుమారు 18 గంటల 50 నిమిషాలు 19 గంటల కరెంట్. తద్వారా వ్యవసాయం యొక్క పెట్టు అనేది దిగుబడి పెరిగి వాళ్ళు కూడా చాలా చక్కగా జీవిస్తూ ఉన్నారు. అదేవిధంగా గత ఏప్రిల్లో మన సిస్టమ్ యొక్క డిమాండ్ అంటే మన జిల్లాలో 565 మెగావాట్ల అది రికార్డు స్థాయిలో గరిష్ట స్థాయి వచ్చింది. అంటే అంతకన్నా ఎక్కువ కూడా మనం చేసుకునేందుకు మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా రెడీగా ఉంది. కాబట్టి విద్యుత్ పరంగా ఎలాంటి కోతలు అనేవి లేవు. నిరంతరాయంగా అన్ని కేటగిరీల సర్వీసులకు మనం ఇస్తూ ఉన్నాం. దీని వెనుక మా యొక్క సిఎండి గారి పాత్ర ప్రోత్సాహం చాలా ఉంది. కాబట్టి దయచేసి విద్యుత్ వినియోగదారులందరూ కూడా గమనించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ.